84వ కీర్తన. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలోబడి వెలుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడను. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తినుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమును ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించిన యథార్థముగా ప్రవర్తించు వారికైనా ఏమిలను చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మికించువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో మే 3వ తారీఖున చెన్నై ప్రాంతంలో సాయంకాలము సర్వీస్ ఉన్నది, పాస్టర్స్ మీటింగ్. దయచేసి మీరందరూ కూడా ఈ వారంలో ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మే 15వ తారీఖున మరి హైదరాబాద్లో మీటింగ్ ఉన్నది. దయచేసి 2 మీటింగ్స్ కొరకు దయచేసి ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆదికాండము 8వ అధ్యాయము. ఆదికాండము 8వ అధ్యాయము 20, 21, 22. 20, 21, 22. ఆదికాండము 8, 20, 21, 22. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిట్లోనూ పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు ఎదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రింబగలును ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. స్తుతి సువాసన గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. మరి ఈ సీజన్లో దేవుడు మనమందరం కూడా ఎక్కువగా స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో స్తుతిలో మనము ముందుకెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. యూజువల్గా మనము సంవత్సర వాగ్దానాన్ని అధ్యయనం చేస్తూ వచ్చాం ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం మాత్రం దేవుడు దానిని పోస్ట్పోన్ చేస్తూ స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నేను చెప్పాను కదా, వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్, నువ్వు ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెడతావో నీవు సాక్ష్యాన్ని సృష్టిస్తున్నావు అని అర్థం. హల్లెలూయా. ఏమి సృష్టిస్తున్నావు? సాక్ష్యాన్ని సృష్టిస్తున్నావు. మాటల యొక్క శక్తి మీకు అందరికీ తెలుసు. మాటలు ఎంత శక్తివంతమైనవంటే ఇద్దరిని కలపగలవు, ఇద్దరిని వేరు చేయగలవు. మాటలు యుద్ధాన్ని ఆర్పివేయగలవు, మాన్పివేయగలవు. మాటలు యుద్ధాన్ని ఆరంభించగలవు. సో మాటలు చాలా శక్తివంతమైనవి. వర్డ్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇట్ క్రియేట్స్. వర్డ్స్ హ్యావ్ ద పవర్ టు క్రియేట్. మాటలకు ఎప్పుడు కూడా సృష్టించే శక్తి ఉంటుంది. దేవుడు నోటి మాటలతోనే ప్రతిదాన్ని మంచిని సృష్టించాడు. సో జీవ మరణలు 4 వర్షం అన్నప్పుడు మంచి మాత్రమే కాదు, కీడు కూడా నోటి ద్వారా సృష్టించబడుతుంది. అంతే కదా. సో వీఆర్ క్రియేటర్స్. అంతే. నేను ఒక సృష్టికర్తను, మీరు ఒక సృష్టికర్త. మనం అందరం కూడా సృష్టికర్తలమే. మనం విశ్వాన్ని సృష్టించడం లేదు, భూమిని సృష్టించడం లేదు, కానీ మన జీవితాన్ని మనం సృష్టించుకోగలం. హల్లెలూయా. మన భవిష్యత్తును మనము సృష్టించుకోగలము. మన పిల్లల భవిష్యత్తును మనము సృష్టించుకోగలము. మన యొక్క పరిచర్య భవిష్యత్తును మనము సృష్టించుకోగలము. హల్లెలూయా. సో దేవుడు మనకు అంత అధికారాన్ని దేవుడు దయచేశాడు. ఏ ప్రాణికి కానీ, ఏ జీవికి కానీ, ఏ జంతువు కానీ దేవుడు ఆ కృపను ఇవ్వలేదు. ఆ కృపను, ఆ అధికారాన్ని ఇవ్వలేదు. మాటలు ఎంచుకొని మాట్లాడి సృష్టించే అధికారాన్ని
ఏ జీవికి ఏ ప్రాణికి ఇవ్వలేదు. దేవుడు మానవునికి మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే మానవుని దేవుడు తన సారూప్యంలో తన పోలిక చొప్పున చేశాడు కనుక. హల్లెలూయా. సో ఐ టోల్డ్ యూ, నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, స్తుతిస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఒక సాక్ష్యాన్ని నీవు సృష్టిస్తూ ఉన్నావు. హల్లెలూయా. యు ఆర్ క్రియేటింగ్ అ టెస్టిమోనీ. టెస్ట్ గుండా వెళ్తున్నావా, పరీక్షల గుండా వెళ్తున్నావా, భయంకరమైనటువంటి సమస్యల గుండా వెళ్తున్నావా? అయితే గుర్తుపెట్టుకో, నీవు స్తుతిలో నీవు కొనసాగితే నీవు ఒక సాక్ష్యాన్ని నీవు సృష్టించబోతున్నావు. హల్లెలూయా. నీవు సాక్ష్యాన్ని సృష్టించకుండా ఇక ఎవ్వరు కూడా ఆపలేరు. నీ స్తుతిని ఎవరు ఆపలేకుంటే, నీ సాక్ష్యాన్ని కూడా ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ప్రైజ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ వెపన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అన్టు అస్. హల్లెలూయా. గడిచినటువంటి వారంలో చాలా సాక్ష్యాలు నా దగ్గరికి వచ్చాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కరు స్తుతిలో లోతుకి వెళ్ళిపోతున్నారు కదా. ఐపీఎల్ ఏదో జరుగుతున్నట్లుంది. నేను పెద్దగా ఫాలో కాను క్రికెట్. ఎప్పుడున్న యూట్యూబ్లో అక్కడక్కడ కొన్ని క్లిప్పింగ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. ఐపీఎల్లో వాళ్ళు చేసిన స్కోర్ను బట్టి మాట్లాడుతుంటారనమాట. సో వాళ్ళు ఇంత స్కోర్ చేశారు, వీళ్ళు ఇంత స్కోర్ చేశారు, ఇన్ని వికెట్లు పడగొట్టారు, ఇన్ని సిక్సర్లు కొట్టారు, ఇన్ని ఫోర్లు కొట్టారు. సో మనం ఈ లోకంలో ఉన్నా కూడా ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాము. హల్లెలూయా. అందుకే ఈ లోక వ్యాపారంలో మనం పూర్తిగా ఇరుక్కొని పోకూడదు. సో లోకమంతా కూడా ఐపీఎల్ గురించి, ఎలక్షన్స్ గురించి లోకమంతా మాట్లాడుతుంటే మనం దేని గురించి మాట్లాడాలి తెలుసా? నువ్వు ఎన్ని స్తుతులు చేసావని మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు గడిచినటువంటి వారంలో ఎన్ని స్తుతులు చేసావు? ఏమైనా రికార్డు బ్రేక్ చేసావా? సో ఒక సిస్టర్ గారు మెసేజ్ పెట్టారు, 10,000 స్తుతులు చేశాను ఒకటే రోజులో 10,000 స్తుతులు. హల్లెలూయా. సో మొన్న ఒకరు 7,000 స్తుతులు చేశారు ఒకటే రోజు. ఇప్పుడు 10,000 స్తుతులు, రికార్డు బ్రేక్ అన్నమాట. హల్లెలూయా. సో దేవుని కృప వలన నేను కూడా ఎప్పుడు కూడా నేను అంటే ఎక్కువ చేయలేదు. అంటే ఒకసారి చేశాను. అంటే ఇప్పుడు అతి సులభంగా 2 సార్లు 3 సార్లు చేస్తూ ఉన్నాను, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. హల్లెలూయా. నేనైతే ఒక తీర్మానం చేసుకున్నా, కనీసం అంటే 2 సార్లు చేయాలని తీర్మానం చేసుకున్నా. కనీసం అంటే ప్రతి ఉదయం ప్రతి రాత్రి నువ్వు రాయబడింది కదా, కనీసం అంటే ఒక 2 టైమ్స్ అయినా 2 సార్లు అయినా నేను స్తుతించాలని నేను నిర్ణయం తీసుకున్నా. దేవుడు సాయం చేస్తున్నాడు, నేను స్తుతించగలుగుతూ ఉన్నా. అన్ని పనులు చేసుకుంటూ దినానికి 2 సార్లు 1000 స్తుతులు చేయగలుగుతున్నా. హల్లెలూయా. నేనంటే 30 నిమిషాలు అట్లా తీసుకోవడం లేదు, కానీ ఒక మ్యాక్సిమం 1 గంట తీసుకుంటున్నా. 1 గంటలో పూర్తి చేసే స్పీడ్తో నేను చేస్తూ ఉన్నా. హల్లెలూయా. ఐ కెన్ సీ గ్రేట్ చేంజ్. నాకు అర్థమవుతుంది, స్తుతిస్తూ ఉంటే, స్తుతి ఎక్కువ చేస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది. ఇక ఎలా ఉందంటే టైం దొరికితే స్తుతించాలి అన్నట్లుంది. మీకు నేను పీడిఎఫ్ ఫైల్ కూడా నేను గ్రూప్లో పెడతాను. పీడిఎఫ్ ఫైల్ అంటే మొబైల్లో పెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. స్తుతులు గ్రూప్లో పెడతాను. సో స్తుతి అన్నటువంటిది దైవజనులు డేవిడ్ ఓయేడిపో అన్నటువంటి వారు ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నారు. చాలా గొప్ప దైవజనులు. ఆయన ఒక మాట అన్నారు. అంటే ఆయన యొక్క మినిస్ట్రీ క్యాంపస్ ఎంత అంటే, వాళ్ళ యొక్క పరిచర్య క్యాంపస్ ఎంతంటే 10,000 ఎకరాలు. ఏమీ లేనటువంటి స్థితి నుండి అంటే 1 ఎకరా భూమి కూడా లేనటువంటి స్థితి నుంచి ఆయన ఈరోజు 10,000 ఎకరాలలో తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వాళ్ళ క్యాంపస్లో చర్చిలు మాత్రమే కాదు, స్కూళ్ళు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని రకాలు. 10,000 ఒక్క మనిషే. ఏమీ లేనటువంటి స్థితి నుంచి ఆ స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన అంత గొప్ప పరిచర్య చేసిన తర్వాత ఆయన ఒక మాట ఏమన్నాడంటే, నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నాను అన్నాడు ఆయన. ఇది ఆయన స్టేట్మెంట్, నేను చెప్పడం లేదు, ప్లస్ బైబిల్ చెప్పడం లేదు, ఆయన స్టేట్మెంట్. అంటే 10,000 ఎకరాల అంత విశాలమైనటువంటి స్థలంలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచంలో కొన్ని సంవత్సరాలు అత్యంత పెద్ద సంఘంగా ఉన్నది. పాల్ యాంగ్ చో గారి చర్చి కంటే పెద్ద చర్చ్ అనమాట. పాల్ యాంగ్ చో గారి చర్చి పెద్దది అనేది చాలా సంవత్సరం ఉండేది. దానిని ఓవర్కమ్ చేసింది ఏమిటంటే డేవిడ్ ఓయేడిపో గారి చర్చ్ అనమాట. ఆయన వారికంటే పెద్ద చర్చ్. దేవుని కృప వలన ఒకసారి ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను వెళ్ళి
ఆయన చూసేదానికి నాకు అవకాశం దొరికింది. హల్లెలూయా. ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే, ఆయన అన్నటువంటి మాట నా అనుభవం ప్రకారము. చూడండి, 10,000 ఎకరాల్లో ప్రపంచంలో అతిపెద్ద సంఘాన్ని కట్టాలంటే ఆయనకు ఎంత ప్రార్థనా జీవితం ఉండాలి, ఎంత సమర్పణ ఉండాలి, ఎన్నిసార్లు ఉపవాసాలు చేసి ఉండాలి. ఆ జీరో నుంచి ఏమీ లేని స్థితి నుంచి ఆ స్థాయికి వచ్చాడంటే ఆయన ఎంత కష్టపడి ఉండాలి కదా. ఎన్నో సంవత్సరాలు ఆయన కష్టపడి ఉంటాడు. సో ఆయన అనుభవాలన్నీ తీసుకొని ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నా అనుభవంతో నేను చెబుతున్నాను, నా అనుభవంతో చెప్తున్నాను, స్తుతికి ప్రార్థనకు అసలు పోలికే లేదన్నాడు. స్తుతికి ప్రార్థనకు పోలికే లేదన్నాడు. నీవు ఎన్ని ఎక్కువ రోజులు ఉపవాసం చేసినా కూడా, ఉపవాసము కూడా స్తుతికి పోలికే కాదు అన్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడంటే, స్తుతి ప్రార్థన కంటే మిన్న అయినది, స్తుతి ఉపవాసము కంటే మిన్న అయినది. చాలామంది ఉపవాసమును ఎక్కువగా గణపరుస్తూ ఉంటారు, చాలామంది ప్రార్థనను ఎక్కువగా గణపరుస్తూ ఉంటారు, ఏడ్చేదాన్ని ఎక్కువగా గణపరుస్తుంటారు. కానీ ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా అనుభవం ప్రకారం అన్నాడు, నేను 10 నిమిషాలు కూర్చుంటే 8 నిమిషాలు స్తుతిస్తాను దేవుని అన్నాడు. హల్లెలూయా. అంటే గంట సేపు ప్రార్థనలో గడిపితే 50 నిమిషాలు ఆయన ఏం చేస్తాడంట? యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అంటూ ఉంటాడంట. హల్లెలూయా. సో అంత గొప్ప సాక్ష్యమైనది. అంత గొప్ప సాక్ష్యాన్ని ఆయన పొందుకునే దానికి చెప్పాను కదా, లాస్ట్ టైం చెప్పాను కదా, నిత్యంలాగా పనిచేస్తుంది స్తుతి. నిత్యంలాగా నేను పైకి లేపుతుంది. దేవుడు ఓడిపోగానే ఎంత పైకి లేపిందంటే స్తుతి ప్రపంచానికి అంతా కనబడేటట్టు లేపినాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న టాలెస్ట్ బిల్డింగ్ ఏదంటే కదా, దుబాయ్లో ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా. అది అత్యంత ఎత్తైనటువంటి భవనం. అది 40 కిలోమీటర్ల దూరం నుంచి కనిపిస్తుంది. అంటే దాదాపుగా చెప్పాలంటే రఫ్గా అప్రాక్సిమేట్లీ అనంతపురంలో బిల్డింగ్ ఉంటే మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే అనంతపురంలో బిల్డింగ్ మనకు కనిపిస్తుంది. అంటే అంత హైట్ ఉందన్నమాట. అది అంత హైట్ ఉంది. అంత హైట్ ఉన్నా కూడా 40 కిలోమీటర్లు కనిపించేది. నీవు స్తుతిస్తే దేవుడు నిన్ను ఎంత పైకి తీసుకొని వెళ్తాడంటే ప్రపంచానికి అంతా కనిపించేటట్లు తీసుకొని వెళ్తాడు నేను. హల్లెలూయా. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ప్రైజింగ్ గాడ్. వచ్చిరాని మాటలతో యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అంటే ఏమీ జరగడం లేదని అనుకోవద్దు. యు ఆర్ క్రియేటింగ్ ఎ టెస్టిమోనీ. అతి త్వరలో నీ సాక్ష్యం ఉండబోతుంది. హల్లెలూయా. స్తుతించేవారు మీ పక్క వారితో చెప్పండి, త్వరలో నా టెస్టిమోనీ ఉండబోతుందని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం అన్నటువంటిది అత్యంత శక్తివంతమైనది. ఇట్స్ వెరీ 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 పవర్ఫుల్. ద చర్చ్ హ్యాస్ నెగ్లెక్టెడ్ ఇట్. సంఘం అన్నటువంటిది దాన్ని బాగా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, అలక్ష్యం చేసింది. సో స్తుతి అన్నటువంటిది మన జీవితాల్లో, స్తుతి అన్నటువంటిది మన జీవితాల్లో ప్రముఖ స్థానము వహించాలి. హల్లెలూయా. అందుకే చెప్పాను కదా, ఈ సీజన్లో అన్ని ప్రక్కన పెట్టేసేయండి, బాగా స్తుతించండి, రోజంతా స్తుతించండి, సమయం దొరికితే స్తుతించండి. హల్లెలూయా. సమయం దొరికితే స్తుతించండి. స్తుతించేటప్పుడు ప్రియులరా, స్తుతించేటప్పుడు మీకు తెలియనటువంటి అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి స్తుతించేటప్పుడు. సో స్తుతించేటప్పుడు విశ్వాసముతో స్తుతించండి, సంతోషంతో స్తుతించండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఆదికాండము 49వ అధ్యాయం మనం చూసాం. మనము ఏ వంశానికి సంబంధించినటువంటి వారము, ఏ గోత్రము మనది? ఆత్మీయంగా మనది యూదా గోత్రం. హల్లెలూయా. మనం ఒక విషయం మనం మర్చిపోకూడదు. మన మనసు బాగా నూతనపరచబడాలి. ఏ విషయంలో నూతనపరచబడాలంటే, మనం ఈ లోకంలో ఉన్నా కూడా మన ఇంటి పేరు గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు నాది ఇంటి పేరు ఆర్ అండి, ఆర్ డానియల్ జయంత్. ఆర్ అంటే రెడ్డి తోట. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. అది కేవలం ఇప్పుడు అది లోకాని కొరకు, గవర్నమెంట్ కొరకు, ప్రభుత్వాల కొరకు మాత్రమే అది. సో యాక్చువల్గా ఏమైపోయింది, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించానో అప్పుడు ఏమైపోయింది తెలుసా? నా ఇంటి పేరు కాస్త
మారిపోయింది. హల్లెలూయా. మన ఇంటి పేరు కాస్త మారిపోయింది. మనం ఏ వంశానికి మనం సంబంధించిన వారమయ్యాం, ఏ గోత్రానికి సంబంధించిన వారమయ్యాం, ఏ కుటుంబానికి సంబంధించిన వారమయ్యాం అంటే యూదా గోత్రము అన్నమాట. మన యొక్క అనుదిన భాషలో, వాడుక భాషలో గోత్రం అనే పదాన్ని వాడము, వంశము అని వాడతాం. ఎప్పుడన్నా తిట్టేటప్పుడు చెప్తాడు, యా గోత్రంలో పుట్టినావు రా నువ్వు అంటుంటారు అనమాట. వంశం అనమాట, గోత్రం అంటే వంశం. సో మనం ఏ వంశానికి చెందినటువంటి వారం అంటే మన మనసుకు బాగా ఏమంటే మన కాన్సెన్స్కు, మన మనసుకు మనం బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి మన మనసును ఏం చేయాలి తెలుసా, మనం మార్చాలి. నీ యొక్క ఇంటి పేరు ఇది కాదు, పేరుకు మాత్రమే 6 ఉంది. నీ యొక్క ఇంటి పేరు ఏంటి, నువ్వు దేనికి సంబంధించిన వాడు తెలుసా, నువ్వు యూదా వంశము, యూదా వంశం అనేది, యూదా వంశం అనేది, యూదా వంశం అనేది, యూదా వంశం అనేది. అంటే యూదా అంటే ఏమిటి, లేయమన్నది. యూదా అంటే స్తుతి. హల్లెలూయా. మనది స్తుతి వంశము. హల్లెలూయా. ఏ వంశం మనది? స్తుతి వంశము. సో మన వంశము పేరే స్తుతి అన్నమాట. వంశం పేరే స్తుతి. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ స్తుతి గోత్రంలోనే పుట్టాడు. ఆయన యూదా గోత్రపు సింహం అంట ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి గానాలకు ఆయన, యేసన్న గారు భలే రాశారపట, స్తుతి గానాలకు ఆయన వారసుడు. హల్లెలూయా. అందుకే స్తుతిలోనే పుట్టాడు ఆయన. ఇప్పుడు మన స్తుతులకు ఆయన పాత్రుడై ఉంటూ ఉన్నాడు. సో కాబట్టి మన వంశమే ఏమండి, స్తుతి వంశం. కొన్నిసార్లు నేను వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మామూలుగా అడుగుతుంటారు, మీకు ఏది ఇష్టం సార్, మీకు ఏది బాగా ఇష్టం చెప్పండి, ఏది బాగా ఇష్టం చెప్పండి అని అంటే, మామూలుగా ఏదైనా పర్లేదు మా, ఏవైనా చేయండి, నో ప్రాబ్లం అంటే మీకు కొంచెం కారం ఎక్కువ వేయాలి కదా అంట. ఏమంటే మీది కడప ప్రాంతం కదా, మీది అంతా రాయలసీమ కదా, రాయలసీమ కదా మీరు, రాయలసీమ అదేదో అంటారు కదా, రాయలసీమ రోషము, రాయలసీమ పౌరుషము. సో ఈ ప్రాంతం వారు అన్నటువంటిది అది ఒక రకమైన మనకు ఈగో ఉంటుందన్నమాట. మేము ఈ ప్రాంతము. కొంతమంది మాది హైదరాబాద్ అంటారు, మాది వైజాగ్ అంటారు. కొంతమంది మేము అమెరికాలో ఉన్నామంటారు. మావాడు అమెరికాలోకి వెళ్ళి సెటిల్ అయ్యాడబ్బా, మావాడు యూకేలో ఉన్నాడబ్బా. ప్రాంతాన్ని బట్టి కొంతమంది గర్వంగా చెప్పుకుంటారు, కొంతమంది కులాన్ని బట్టి గర్విస్తారు, కొంతమంది వంశాన్ని బట్టి గర్విస్తారు, తోకలను బట్టి ఏమండి గర్విస్తారు కొంతమంది. సో ఇలా అతిశయిస్తారు. సో మనము దేన్ని బట్టి అతిశయించాలంటే మన వంశాన్ని బట్టి మనం అతిశయించాలి. ఏం వంశం మనది? మౌన వంశం కాదు మనది. ఏమండి, సనుగుడు వంశం కాదు మనది. మన వంశం పేరు ప్రశ్నించే వంశం కాదు. మన వంశం ఈవెన్ ప్రార్థన వంశం కూడా కాదు. అందుకే బైబిల్లో ప్రార్థన లేదు. ఒక పుస్తకం పేరు కూడా ప్రార్థన లేదు, కీర్తనలు అని ఉంది. ఆ కీర్తనలలో ప్రార్థన కంటే కీర్తనలే ఎక్కువ ఉన్నాయి, స్తుతులే ఎక్కువ ఉన్నాయి, ఆరాధన ఎక్కువ ఉంది, దేవుని కనపరచడమే ఎక్కువ ఉంది. హల్లెలూయా. బైబిల్ చూస్తే చెప్పొచ్చు మనం ఎక్కువ ఏం చేయాలో. విలాప వాక్యాలు ఎంత ఉంటుందండి? అంత ఉంటుంది, అంత ఉంటుంది. కొన్ని పేజీలు విలాప వాక్యాలు, కానీ స్తుతులు ఆరాధన ఇన్ని పేజీలు. ఆపదలు ఆదుకునేది అనమాట. కొంతమందికి బైబిల్ చదివితేనే తృప్తి, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇలా తెరుస్తూనే వస్తుంది, సెంటర్లో అది ఉంటుంది. ఈ భాగంలో తెరిచిన కూడా కీర్తనే తెరవబడుతుంది. టకటక కీర్తన ఈజీ కదా, 4-5 మార్కులు క్షణాల్లోనే బైబిల్ చదివామని ఆత్మ సంతృప్తి పొందుకొని వారు వెళ్ళిపోతుంటారనమాట. ఎక్కడ తెరిచినా కీర్తనలు కనబడతాయి మనకు, ఎక్కడ తెరిచినా. సో కీర్తనల గ్రంథం అన్నటువంటిది ఎక్కువ భాగం ఉన్నటువంటి, బైబిల్లో ఎక్కువ భాగం ఉన్నటువంటి పుస్తకం అన్నమాట. సో మన జీవితాల్లో కూడా ఎక్కువ భాగం ఏముండాలో తెలుసా? స్తుతులు ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి మన స్తుతులు అపరిమితముగా విస్తరించును గాక. హల్లెలూయా. ఈ రోజు నుంచి స్తుతులు. హల్లెలూయా. ఆల్రెడీ మీ జీవితంలో దేవుడు కట్టడం మొదలుపెట్టాడు, స్వస్థపరచడం మొదలుపెట్టాడు, విడిపించబడ్డం మొదలుపెట్టాడు, ద్వారాలు తెరవబడ్డం మొదలుపెట్టాడు, దీవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అతి త్వరలో నీవు సాక్ష్యంతో నీవు రాబోతూ ఉన్నావు. హల్లెలూయా. సో బేసిక్ పాయింట్ ఏమిటంటే, ఈరోజు నేను మీకు గుర్తు చేయాలనుకున్నది ఏమిటంటే, అసలు మన వంశం పేరే స్తుతి. మాది రాయలసీమ అని చెప్పి నేను ఇంటర్మీడియట్ ఇక్కడ భద్రాచలంలో చేశాను అనమాట. ఖమ్మం డిస్టిక్లో చాలా దూరం అడవుల్లో. అక్కడ ఏమో బాగుంటాయిలే వంటలు అనుకున్నా. ఫస్ట్ టైం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఇల్లు వదిలిపెట్టి అంటే ఏమండి, చదివేదాని కొరకు మొట్టమొదటిసారి వెళ్ళాను అక్కడ అడవుల్లో. అక్కడికి వెళ్తే అసలు రుచి ఉండదు, పసి ఉండదండి. ఏ హాస్టల్లో అయినా కూడా వారం రోజులు బాగా తింటాం,
వారం దాటిందంటే అదే వాసన వస్తుంటుంది, ఆ మెస్సు వాసన అదే వాసన వస్తుంటుంది. అసలు తినబుద్ధి కాదనమాట. రుచి బాగున్నా కూడా ఇంకా బాగా అనిపించదు. సో రుచి కొరకు నేను ఏం చేసామంటే పచ్చిమిరపకాయలు డైరెక్ట్ తినేవాడిని. పచ్చిమిరపకాయలు డైరెక్ట్ తినేవాడిని. నేను భోజనం చేసే టేబుల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చూసి ఏంద్రా అంటే మాది రాయలసీమ అని చెప్పేవాళ్ళు. నేను మాది రాయలసీమ, మాది కడప అంటే మీరు ఎక్కువ కారం తింటారంటే మాది కొంచెం స్పైసీ ఎక్కువ, మేము ఎక్కువ కారం తింటాం మేము. పచ్చిమిరపకాయలు డైరెక్ట్ తినేవాడిని. పచ్చిమిరపకాయలు నంచుకుని తినేవాడిని. బజ్జీలు నంచుకున్నట్లు, వడలు నంచుకున్నట్టు పచ్చిమిరపకాయలు అక్కడ లేవు, బజ్జీలు లేవు, వడలు లేవు. నంచుకునే దానికి పచ్చిమిరపకాయలు తప్ప ఏం లేవు అనమాట. పచ్చిమిరపకాయలు తినేవాడిని అనమాట. వాళ్ళు చూసి నువ్వు ఏంట్రా నాయనా అసలు మనిషివేనా అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు పేరుకేమో రాయలసీమ అని చెప్పేసి కారం వద్దు నాకు కారం వద్దు అంటే ఏమని అర్థం ఉందా? మీది రాయలసీమనా కాదండి. ఇంటర్మీడియట్లో మా ఫ్రెండ్ నన్ను ఒక ప్రశ్న అడిగాడు. నన్ను చూసి ఒక మాట ఏమన్నాడంటే, అరే నువ్వు క్రిస్టియన్ వారా నువ్వు అన్నాడు. నువ్వు అసలు క్రిస్టియన్ వారా అంటే ఏమన్నా నీకు అంత డౌట్, నా పేరులో ఉన్నదిరా డానియల్ అని. నా పేరులో ఉన్నది డానియల్ అని. నా రూమ్లో చూడు చిన్న బైబిల్ ఉంది, నాకు ఎర్ర బైబిల్ ఉంది. క్రిస్టియన్ రా అంటే క్రిస్టియన్ కానీ క్రిస్టియన్కున్న ఒక బుద్ధి లేదురా నీకు అన్నాడు. ఏమంటే క్రిస్టియన్స్ రెండింటికి ఫేమస్ సారా, రెండింటికి ఫేమస్ క్రిస్టియన్స్. వాళ్ళు ఎట్లా ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళలో ఖచ్చితంగా కనీసం 2 ఉంటాయిరా, రెండిట్లో ఒకటి లేదురా నీకు అన్నాడు. ఏముంటాయి 2 అంటే, ఒకటి క్రిస్టియన్స్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారా, నీకు పొట్ట పొడిస్తే ఇంగ్లీషే రాదు అన్నాడు. నువ్వు ఇంగ్లీష్లో అయినా రాదు నీకు, ఇంగ్లీష్లో మాట్లాడి నీకు సరిగా రాదు నీకు అన్నాడు. ఇంటర్మీడియట్లో అప్పుడే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయినా, ఇంగ్లీషే రాదు నీకు, నువ్వేం క్రిస్టియన్ రా అన్నాడు. రెండోది, క్రిస్టియన్లు బాగా వాయిద్యాలు వాయిస్తారు, మ్యూజిషియన్స్ ఉంటారు, నీకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటే రాదు నీకు. ఈ 2 లేవు, నువ్వేం క్రిస్టియన్ రా అన్నారు అన్నమాట. కరెక్ట్ కదండి కదా? లోకం అంతా ఏమనుకుంటుంది తెలుసా, క్రిస్టియన్స్ వాళ్ళకు ఖచ్చితంగా వాయిద్యాలు వస్తాయి. నేను ఒకటి చెప్తున్నా, ప్రతి ఇంటిలో కీబోర్డులు ఉండాలి, ప్రతి ఇంటిలో క్యాషియోలు ఉండాలి, ప్రతి ఇంటిలో మ్యూజిక్ ఉండాలి. హల్లెలూయా. మీ పిల్లలు విద్వాంసులు కావాలి. హల్లెలూయా. ప్రతి ఇంటిలో పాటలు వినపడాలి, ప్రతి ఇంటిలో కీబోర్డ్స్ వినపడాలి, ప్రతి ఇంటిలో గిటార్స్ వినపడాలి. హల్లెలూయా. ప్రతి ఇంటిలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ప్రతి ఇంటిలో నుంచి ఏమండి ఇంపైన సువాసన దేవుని సన్నిధికి చేరాలి. మ్యూజిక్లో చాలా పవర్ ఉంది తెలుసా, సంగీతంలో చాలా పవర్ ఉంది తెలుసా. ఒకసారి ఎలీషా ప్రవచనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలీషా అడుగుతాడు, వాయిద్యం వాయించే మంచి వాయిద్యకారుడు ఎవరైనా ఉన్నారా అంటారు. అప్పుడు వాయిద్యం వాయించబడుతుంటే అప్పుడు అభిషేకం ఆరంభమవుతుంది. కొన్నిసార్లు మనం ఏం మాట్లాడాల్సిన అవసరం, జస్ట్ ప్లే చేస్తుంటే చాలు అభిషేకం విడుదల అవుతుంది. మ్యూజిక్ ఈజ్ వెరీ పవర్ఫుల్. పర్లోకంలో ఉండేదంతా మ్యూజికే కదా. హల్లెలూయా. ఎక్కువ శాతం ప్రతి గృహంలో కూడా. సో యువర్ చిల్డ్రన్ షుడ్ బికమ్ ఫేమస్. ఇప్పుడు మీరు నేర్చుకోలేరులేండి. ఇప్పుడు ముదురు కేసులు ఏం నేర్చుకుంటే చెప్పండి. ఒకవేళ పట్టుదల ఉంటే ఇప్పుడైనా మీరు నేర్చుకోవచ్చు. మీ పిల్లలు గుర్తుపెట్టుకొని బాగా ఇంగ్లీష్ మాట్లాడాలా, ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలా, అప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ అని అనబడతారు. హల్లెలూయా. ఫస్ట్ కోరుకోనండి, ప్రార్థన చేయండి, దేవుడు ద్వారాలు తెరుస్తాడు, దేవుడు దీవిస్తాడు, వారికి తలాంతులను ఇస్తాడు. హల్లెలూయా. సో అట్లా రాయలసీమ అని చెప్పేసి నన్ను కారమే తిన్ను అని సప్పిడి పప్పు తింటుంటే ఎట్లా ఏమని చెప్పండి. ఇంకా రాయలసీమ రోషం ఎక్కడ, రాయలసీమ పౌరుషం ఎక్కడ? స్తుతి వంశానికి సంబంధించిన వారమై అసలు స్తుతి చేయకుండా ఇప్పుడు సనుక్కుంటూ దేవుని ప్రశ్నించుకుంటూ గొడవపడుతుంటే అసలు ఏమైనా అర్థం ఉందా? మన ఇంటి పేరుకు మనకి ఏమైనా అర్థం ఉందా? మన ఇంటి పేరుకు మనకు ఏమైనా అర్థం ఉందా? మన ఇంటి పేరు ఏంటి? స్తుతి వంశము మనదే. పక్కవారికి కూర్చొని మనది స్తుతి వంశం అని చెప్పండి. హల్లెలూయా. స్తుతి వంశం కనుక ఏమండి ఎప్పుడు ఏం చేస్తుండాలి? ఎప్పుడు మన పెదవుల నోట నాకు అనిపిస్తుంది, ఒకసారి బస్సు వేసుకొని పుట్టపర్తికి పోవాలనిపిస్తుంది. పుట్టపర్తికి వెళ్ళి అక్కడ అందరినీ మీకు పరిచయం చేయాలనిపిస్తుంది. మీరు ఎవరినైనా ముట్టుకోండి అక్కడ. ఈ మాట నేను అనకూడదు, మీకు నేర్పించేదని చెప్తున్నా, మీకు అర్థమయ్యేదని చెప్తున్నా. దేవుడు తన రక్తంతో నా నాలుకను కడుగును కాక. హల్లెలూయా. మీరు ఎవరినైనా ముట్టుకోండి, సాయిరామ్ అంటారు. ఎవరినైనా ముట్టుకోండి, సాయిరామ్ అంటారు. మన నోట కనపడినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అంటాం అంతే. స్టార్టింగ్ పాయింట్ ప్రైజ్ ద లార్డ్, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది డిస్కషన్ అంతా. సో మన పెదవుల నోట ఎప్పుడు కూడా స్తుతి ఉండాలి. ఎందుకు ఉండాలంటే మన వంశమే స్తుతి వంశము, ఏడ్చే వంశం కాదు మనదే. హల్లెలూయా.
ఏడ్చే వంశము కాదు, స్తుతించే వంశము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎందుకు స్తుతించాలంటే మన వంశమే స్తుతి వంశము. సో యూదాకు యాకోబు ఏమండి దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రవచనం ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రవచనం ఇస్తూ, యాకోబుకు ఇష్టం లేకున్నా కూడా, లే అంటే ఇష్టం లేదు యాకోబుకు. లేయ బలవంతంగా ఏమండి వాళ్ళ నాన్న వలన బలవంతంగా భార్య అయిపోయింది అనమాట ఆయనకు. లేయ అంటే నచ్చలేదు యాకోబుకు. లేయ నచ్చలేదు కాబట్టి లేయ పిల్లలు పుట్టినా కూడా లేయను ప్రేమించలేదు. కానీ ఆ లేయ తృణీకరించబడినటువంటి లేయాకు జన్మించినటువంటి యూదా చివరి రోజులో ఎటువంటి ప్రవచనం పొందుకున్నాడు? ఈ యూదా వంశానికి దేవుడిచ్చినటువంటి దీవెనలు. ఆ రోజు యాకోబు ఎప్పుడైతే నోరు తెరిచి పలికాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యూదా గోత్రంలో ఈ వాగ్దానాలు పనిచేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అంటే నీవు ఇప్పుడు యూదా వంశంతో నీవు కనెక్ట్, స్తుతి ద్వారా నువ్వు కనెక్ట్ అయ్యావు అంటే యూదా వంశానికి ఇవ్వబడినటువంటి దీవెనలన్నీ కూడా నీ మీదకి ప్రాప్తిస్తాయి. ఏమి దీవెనలు? గడిచినటువంటి వారంలో మనం చూసాం. 49వ అధ్యాయం 8వ వచనం. 49:8 యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. హల్లెలూయా. యూదా నీ సహోదరులు నిన్ను పొగడెదరు, నిన్ను పొగడతారు. ఎందుకు పొగుడతారు? ఎందుకు ఘనపరుస్తారు? ఎందుకు స్తుతిస్తారు? నన్ను ఎవరూ ప్రోత్సహించడం లేదు, నన్ను ఎవరూ పొగడడం లేదు, నన్ను ఎవరూ గణపరచడం లేదు, నాకు ఎవరూ మర్యాద ఇవ్వడం లేదు, నన్ను ఎవరూ సరిగా నన్ను ట్రీట్ చేయడం లేదు. ఓకే, అట్లయితే స్తుతించు. స్తుతిస్తే ఏమవుతుంది తెలుసా? స్తుతిస్తే నీవు స్తుతించని వారు సాధించలేనివి నువ్వు సాధిస్తావు. హల్లెలూయా. స్తుతించని అటువంటి వారు సాధించలేని నువ్వు సాధిస్తావు. ఏమండి? ప్రార్థించేవారు సాధించలేనివి కూడా నువ్వు సాధిస్తావు. ఏడ్చేవారు సాధించలేనివి కూడా నువ్వు సాధిస్తావు. హల్లెలూయా. సో ప్రైజ్ ఈజ్ ద సుపీరియర్ థింగ్ దట్ యూ కెన్ ఎవర్ డూ. నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి అతి శ్రేష్టమైనది ఏంటంటే దేవునిని, యేసు ప్రభువును ఏమండి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో స్తుతించడము. నీ సహోదరులు, నీ రక్త సంబంధికులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ తల్లిదండ్రులు, నీ ఇన్లాసు అవుట్లాసు అందరు కూడా, ఆడబిడ్డలు ఈడబిడ్డలు అందరూ కూడా, అందరూ నిన్ను స్తుతిస్తారు. నువ్వు దేవుని స్తుతించు, నిన్ను నీ చుట్టూన్న వారు స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మీద మెడ మీద ఉండును. హల్లెలూయా. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. దీన్ని ఒకవేళ మనము క్రొత్త నిబంధనలోకి మనం తర్జుమా చేసుకుంటే దేవుని వాక్యంలో వ్రాయబడింది కదా, సమాధానకర్తయగు దేవుడు సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చితుక. ఇప్పుడు మన చేత్తో పట్టుకునే దానికి వాడు, ఇప్పుడు చేత్తో ఎప్పుడు పట్టుకుంటాము? సరి అయినటువంటి ఇదే హైట్లో ఉంటే చేత్తో పట్టుకుంటాం. ఏమన్నా అవును కదా? చేత్తో మెడని ఎప్పుడు పట్టుకుంటాం? గొంతు ఎప్పుడు పట్టుకుంటాం? మెడ అంటే చేత్తో గొంతు ఎప్పుడు పట్టుకుంటాం అంటే మనకు ఎదురుగా ఉన్నప్పుడు గొంతు పట్టుకుంటాం. ఈ కాళ్ళ కింద ఉన్నప్పుడు, నేల మీద ఉన్నప్పుడు నువ్వు వంగి ఏమైనా గొంతు పట్టుకుంటావా? లేదు, తొక్కేస్తావు అంతే. బొద్దింకను ఏమన్నా ఇట్లా గొంతు పట్టుకొని చంపుతారా? బొద్దింకను గొంతు పట్టుకొని చంపుతారు ఏమన్నా? కాదు, మనుషులు అయితే గొంతు పట్టుకుంటారు, బొద్దింకను పట్టుకోరు. ఎందుకు? బొద్దింక కింద ఉంటుంది కాబట్టి. అసలు మన స్థానం ఏమిటో తెలుసా? మనం ఆత్మీయంగా దేవుని యొక్క దృష్టిలో, ఈవెన్ సాతాను దృష్టిలో కూడా మనం ఎక్కడున్నామో తెలుసా? యేసు ప్రభుతో సహా కూర్చొని ఉన్నామన్నమాట. 3 ఆకాశాలు ఉన్నాయి. ఒకటి మనమున్న ఆకాశం, దీని మీద ఇంకో ఆకాశం ఉంది. ఆ ఆకాశం అంతా ఎవరంటే దెయ్యాల సమూహాలు ఉన్నాయన్నమాట. ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం. 3వ ఆకాశం ఉంది. 3వ ఆకాశంలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. పౌలు అంటాడు కదా, నేను 3వ ఆకాశమునకు నేను కొనిపోబడితిని. 3వ ఆకాశం ఉందంటే 2వ ఆకాశం ఉన్నట్లే, 1వ ఆకాశం ఉన్నట్లే, అంతే కదండి. 3వ ఆకాశం ఉంది అంటే 2 ఉన్నట్టే, 1 ఉన్నట్టే. ఒక ఆకాశం ఏంటంటే మనకు కనిపించే ఆకాశం ఇది. మనకు కనిపిస్తుంది కదా, ఇది మనకు కనిపించే ఆకాశం. 2వది మనకు కనిపించని ఆకాశము, అందులో దెయ్యాలు, దురాత్మలు, సాతాను ఉంటాడు. 2వ ఆకాశం. 3వ ఆకాశంలో దేవుడు, దేవుని యొక్క దూతలు ఉంటారు. ఇదన్నమాట. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం?
లెక్క ప్రకారము శరీరం అయితే మాత్రము మొదటి ఆకాశంలో ఉంది. శరీరము మొదటి ఆకాశం ఉంది. మన ఆత్మిక స్థానం ఏమిటో తెలుసా? రెండవ ఆకాశం కాదు, మూడవ ఆకాశంలో ఉన్నాం మనం. ఇప్పుడు క్రీస్తుతో కూడా మనము కూర్చొని ఉన్నాము. యేసయ్య లేచినప్పుడు ఆయన ఒక్కడే లేయలేదు, మనల్ని కూడా ఆయన లేపాడు. మనల్ని ఆయన పైకి లేపాడు. పైకి లేపి ఆయనతో కూర్చుండబెట్టుకున్నాడు. మనము ఇప్పుడు సాతానుకు ఎదురు బదురుగా లేము, సాతాను పైన ఉన్నాము. నాకు తెలిసి ఇది ప్రవచనాత్మకంగా భలే పనిచేస్తుంది అనుకుంటా. ఇది 3 ఫ్లోర్లు కదా, కింద ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఇది థర్డ్ ఫ్లోరు. కింద ఫ్లోర్లో మానవులు ఉన్నారు, సెకండ్ ఫ్లోర్లో దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పైన ఉన్నాం మనం. సైతాన్ కానీ ఇప్పుడు గొంతు పట్టుకోవాలంటే మనం కింది ఫ్లోర్లోకి వెళ్ళాలి. సో లెక్క ప్రకారం ఏంటంటే, నీ యొక్క కాలు నీ శత్రు యొక్క మెడ మీద ఉండును. అది క్రొత్త నిబంధన ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. హల్లెలూయా. సో వెన్ యూ ప్రైజ్ గాడ్, ఒకవేళ సాతాను నన్ను శోధిస్తూ ఉన్నాడు, నన్ను పీడిస్తూ ఉన్నాడు, నన్ను వేధిస్తూ ఉన్నాడు, నన్ను నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నాడు సాతాను అంటుంటే, నువ్వు స్తుతిస్తే ఏమవుతుందో తెలుసా? వాని ప్లేస్కి వాడు వచ్చేస్తాడు, వాని అడ్రస్కి వాడు వచ్చేస్తాడు. కొంతమంది అంటున్నారు, నువ్వు నెత్తికి ఎక్కించుకున్నావులే, నువ్వు ఫస్ట్ నుంచే చెప్పు చేతుల్లో పెట్టుకుంటే ఇంత నెత్తికి ఎక్కేవాళ్ళు కాదు. మళ్ళీ సంసారాలు ఇళ్ళలో మాట్లాడుతున్నారు, ఫస్టే చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉంటే ఇంతవరకు వచ్చినది కాదు వ్యవహారం. నెత్తికి ఎక్కించుకున్నావు నీవు అంటుంటారు. స్తుతిస్తే సాతాను నెత్తికి ఎక్కడు, సాతాను ఎక్కడికి వెళ్ళిపోతాడు? కాళ్ళ కిందకి వెళ్ళిపోతాడు. స్తుతిస్తే యూ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్. సాతానును వెంటాడుతున్నాడా? వాడు పీడిస్తున్నాడా? వాడు వేధిస్తున్నాడా? వాడు భయపెడుతున్నాడా? నిద్ర లేకుండా చేస్తున్నాడా? నిన్ను మాటికి పడగొడుతున్నాడా? కృంగ చేస్తున్నాడా? నిరాశ నిస్పృహకు లోను చేస్తున్నాడా? ఈ ఆశీర్వాదం నీకు రాకుండా, నీ దగ్గర రాకుండా ఆలస్యం చేస్తున్నాడా? ఏం చేయాలి ఇప్పుడు? స్తుతిస్తే వాని అడ్రస్ కూడా వచ్చేస్తాడు, వాని అడ్రస్ కూడా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. స్తుతిని వాడు తట్టుకోలేడు. ఒకసారి ఒక పొలిటికల్ మీటింగ్ చూశాను టీవీలో. నాయకుని గురించి నేను చెప్పాను, ఎందుకంటే మనము ఈ పాలిటిక్స్ కంటే మనం సుపీరియర్ రేస్ మనది. హల్లెలూయా. మనం ఎక్కడ ఉన్నాం? మనము 3వ ఆకాశంలో ఉన్నాం. మన స్థానం ఏంటి? మన కుర్చీ ఎక్కడ ఉంది? 3వ ఆకాశంలో ఉంది మన కుర్చీ. సాతాను ఎట్లా చూడాలి మనము? 2వ ఆకాశంలో వాడున్నాడు. మొదటి ఆకాశంలో ఉన్నాయి ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇవన్నీ మొదటి ఆకాశం. అంటే ఇంకా కిందకి చూడాలన్నమాట. మన స్థాయి చాలా ఉన్నతమైన స్థాయి, క్రైస్తవులముగా, దేవుని యొక్క పిల్లలముగా. హల్లెలూయా. When you praise God, Satan will go to its place. ఒక మీటింగ్లో ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఐ థింక్ ముఖ్యమంత్రి అనుకుంటా, ముఖ్యమంత్రి స్థానంలో మీటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి స్థానంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రావాలి, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎంపీ రావాలి, ఇలా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు రావాలి. ముఖ్యమంత్రి కదా. సో ఎమ్మెల్యే ఎంపీ వారు వేరే పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు అనమాట. అక్కడ. సో వేరే పార్టీ వాళ్ళైనా గెలవచ్చు. సీఎం ఒకరు ఉండొచ్చు, ఎమ్మెల్యే వారు వేరే ప్రాంతం వారైనా ఉండొచ్చు. అలా పొలిటికల్ మీటింగ్లో సీఎం గారు ఉన్నారు. సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీకో ఎమ్మెల్యేకో, మరి ఎగ్జాక్ట్ నాకు గుర్తు తెలీదు, వారికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. సో అవకాశం ఇచ్చారు. మైక్ తీసుకొని వాళ్ళ నాయకుని గురించి పొగుడుతున్నాడు. వాళ్ళ నాయకుని గురించి మైక్ తీసుకొని పోతే ఆపు ఇక్కడ ఆపు అంటున్నాడు. ఆడ ఏం చేశాడు సార్? సౌండ్ సిస్టమ్ ఏం చేశాడు సార్? తిప్పి పడేశాడు. ఆడ సౌండ్ రాకుండా చేసేసాడు అనమాట. అంటే సీఎం అయినా కూడా ఆయనకు ఆపోజిట్ నాయకుని గురించి ఒక్క మాట పొగడబోతే ఈయన తట్టుకోలేకపోయాడు. సీఎం గారు ఇక్కడ తట్టుకోలేకపోయారు. ఒకటి. రెండవది ఏమండి, అక్కడ సౌండ్ కూడా ఆపేశారు. స్తుతిస్తే ఏమవుతుందో తెలుసా? దయ్యంగాడు తట్టుకోలేడు. కొంతవరకు కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? నువ్వు స్తుతిస్తుంటే శ్రమ నీకు ఎక్కువ అవుతుంది.
అది ఒక సీజన్ గుర్తుపెట్టుకో. సాతాను కూడా ఎప్పుడు కూడా వెళ్ళిపోయేటప్పుడు విల్లలాడించి ఇంకా నా పని అయిపోయింది కాబట్టి విల్లలాడించి వెళ్ళిపోతాడు. ఒకటి. రెండవది, కొంచెం విలువలాడిస్తే వీళ్ళు స్తుతిని ఆపేస్తారు. కొంచెం విలువలాడిస్తే కొంచెం ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడితే ఏం జరగడం లేదు లేబ్బా అని ఆపేస్తారు అని వాడు విలువలాడిస్తాడు. అందుకే దేవుడు నన్ను పెట్టాడు. ఎందుకు? మాటిగా గుర్తు చేసేదానికి. హల్లెలూయా. ఎట్లయినా సరే, మీరు రెచ్చగొట్టైనా సరే, ప్రేరేపించైనా సరే, అది ముళ్ళు బర్ర తీసుకొని పొడిచైనా సరే, స్తుతి వంశం మనదే. వెన్ యూ ప్రైజ్ గాడ్, సేటన్ విల్ గో టు ఇట్స్ ప్లేస్. ఓడిపోయాడు వాడు. యేసుక్రీస్తు ప్రభు వాడిని చిత్తుగా ఓడించేశాడు. ముల్లోకాలలో తెలుసు, వాడికి తెలుసు, యేసు ప్రభుకు తెలుసు. నీకు తెలుసా? నీకు తెలియాలి. స్తుతిస్తే. అందుకే మన ప్రైజెస్ బుక్ మాత్రం ఇట్స్ ఎ స్పెషల్ బుక్. మన 1000 స్తుతులు, ఆడిజే 1000 స్తుతులు మాత్రం ఇట్స్ ఎ స్పెషల్ బుక్. ప్రపంచంలో ఏది లేదు. ఎవరైనా ఎక్కడ తయారు చేసుకుంటారో తెలియదు, కానీ దేవుడు తయారు చేసింది అది. మన తలంత లేదు, మన టాలెంట్ కాదు అది. దేవుడు మనకు సలహా ఇచ్చి చేయించాడు. అంటే ఏవేవి రాయాలి, ఎలా రాయాలి, అందులో మొత్తము ఉన్నాయి. నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. భూమి మీద నువ్వు చనిపోయేంత వరకు, చనిపోయిన తర్వాత గురించి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. హల్లెలూయా. మొత్తం నీ పుట్టుక గురించి, భూమి పుట్టుక గురించి, నీ యొక్క యుగాల జీవితం గురించి, అన్నిటి గురించి దేవుడు దానిలో ఇంక్లూడ్ చేశాడు. ఇఫ్ యూ బిగిన్ టు ప్రైజ్ గాడ్, దేవా పరలోకం నుంచి సాతాను క్రిందికి త్రోసివేసిన దేవా అంటే వాడు ఉంటాడా? వాడు ఉంటాడా? ఇప్పుడు ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళని అనుకోండి, పరీక్షలు అయిపోయాయి కదా, రిజల్ట్స్ వచ్చాయి. ఫెయిల్ అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిజల్ట్స్ గురించి మాట్లాడితే ఉంటాడా? ఉంటాడా? ఫెయిల్ అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాతాను పడద్రోసిన దేవా అని స్తుతిస్తుంటే వాడు ఉంటాడా? వీడేంద్ర నాయన కొట్టిన చోట కొట్టకుండా కొడుతున్నాడు అని చెప్పేసి వేరే వాళ్ళని చూసుకుందాం, అక్కడన్నా ప్రశాంతంగా కదా. యాక్చువల్గా అపవాది దేనికి వస్తాడంట? మనుషుల జీవితాల్లోకి విశ్రాంతి కొరకు వస్తాడంట. నువ్వు స్తుతిస్తే వానికి ఇంకా విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? కాబట్టి స్తుతి లేని వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఒకసారి ఒక ఆవిడ వచ్చి ఒక దైవ సేవకుడి దగ్గరకు చెప్పిందంట, పాస్టర్ నన్ను సాతానుగడు సతాయిస్తున్నాడండి అని అన్నట. నెత్తి మీద ఉన్నాడండి, సతాయిస్తున్నాడండి అంటే ఆయన అన్నాడంట, అమ్మా చల్లగా ఉన్న పెనం మీదనే ఈగలు వాళ్తాయి, చల్లగా ఉన్న పెనము మీద ఈగలు వాళ్తాయి. ఒకసారి కింద మంట పెట్టి చూడు, ఈగలు వస్తాయేమో. నీకు కావాల్సింది నేను చేయి పెట్టడం కాదు, నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ అగ్ని. హల్లెలూయా. కొంచెం పరిశుద్ధాత్మ అగ్నిని తెచ్చుకో, అప్పుడు ఈగలు రావు, వెళ్ళిపోతాయి. వెన్ యూ ప్రైజ్ గాడ్, సేటన్ విల్ గో టు హిస్ ప్లేస్. వాడి స్థలం ఏంటి? ఎక్కడ? వాడి మెడ ఎక్కడ? మన కాళ్ళ క్రింద. సో వెన్ యూ ప్రైజ్ గాడ్, నీవు దేవుని స్తుతించినప్పుడు నీ రక్త సంబంధికులు నిన్ను పొగడతారు. నిన్ను పొగిడేంతగా దేవుడు హెచ్చిస్తాడు. విమర్శకులు ప్రశంసించే రీతిగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్స్ జాబ్. అందుకే కదా దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండుడే. దీన మనస్కులు ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభువా నా ఆయుష్ను పొడిగించాం, ఈరోజు నా కళ్ళు తెరుచుకున్నాను. చాలామంది పడుకున్నారు కానీ నిద్ర లేవలేదు, చాలామంది చనిపోయారయ్యా. నేను కళ్ళు తెరుచుకున్నా, నేను ఈరోజు సజీవంగా ఉన్నా, ఈరోజు నేను నిన్ను స్తుతించగలుగుతున్నాను, ఆరాధించగలుగుతున్నాను అయ్యా. నీకు కృతజ్ఞతలు అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఊపిరి ఇంకా ఉందంటే నీకు స్తోత్రం అయినా. యూ కంటిన్యూ ఇన్ ప్రైజింగ్ గాడ్. అలా నువ్వు స్తుతిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను పైకి లేపుతాడు. నీకు తెలియకుండా నువ్వు హెచ్చించబడుతూ ఉంటావు. సో యూదా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ యొక్క కాలు నీ శత్రువుల మెడ మీద ఉండును. హల్లెలూయా. ఆ శత్రువులు సాతానైనా ఉండవచ్చు, సాతాను సంబంధులైన మనుషులైనా ఉండవచ్చు. ఎందుకో తర్వాత చూడండి, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడదు. కాళ్ళ దగ్గరికి వస్తారు, కాళ్ళ మీద పడతారు, సాగిలపడతారు, గౌరవిస్తారు. ఎవ్వరు గౌరవించడం లేదా? ప్రతి ఒక్కరు చులకనగా చూస్తున్నారా? పెంట మీద నువ్వు ఉన్నట్టు చూస్తున్నారా? యూ బిగిన్ టు ప్రైజ్ గాడ్, యూ కంటిన్యూ ప్రైజింగ్ గాడ్. నువ్వు స్తుతించుకుంటూ ముందుకెళ్ళు. ఈ వాగ్దానాలు నీ స్వాస్థ్యము. ఇది స్తుతించే వారి యొక్క స్వాస్థ్యము. సహోదరుల చేత, రక్త సంబంధికుల చేత ప్రశంసించబడము స్తుతించే వారి యొక్క స్వాస్థ్యము. హల్లెలూయా.
శత్రువు యొక్క మెడ కాలు క్రిందికి రావడము స్తుతించే వారి యొక్క స్వాస్థ్యము. నీ గొంతు శత్రువు పట్టుకున్నట్లుందా? అయితే బిగిన్ టు ప్రైజ్ గాడ్. రివర్స్ చేస్తాడు దేవుడు, రివర్స్ చేస్తాడు దేవుడు. ఊపిరి ఆడడం లేదా? సాతానుకు ఊపిరి ఎప్పుడు ఆడుతుందంటే నువ్వు స్తుతిస్తే నీకు కాదు, నీకు బాగా ఊపిరి ఆడుతుంది, సాతాను ఊపిరి బిగించుకొని పోతుంది. హల్లెలూయా. యూ విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ యువర్ ఎనిమీ విల్ బికమ్ వీక్. సాతానుకు పక్షవాయువు వచ్చేస్తుంది, కదలలేడు. లోతు భార్యలాగా అయిపోతాడు, స్తంభంలాగా అయిపోతాడు. హీ విల్ బి ప్యారలైజ్డ్. వెన్ యూ ప్రైజ్ గాడ్, వెన్ యూ వర్షిప్ గాడ్. 9వ వచనం, యూదా కోదమ సింహము. హల్లెలూయా. ఎవరమండి మనము? కొదమ సింహం అంటే ఏందో తెలుసా? యంగ్ లయన్. హల్లెలూయా. యంగ్ లయన్. సో స్తుతించేవారు ఎప్పుడు కూడా ఏమండి త్వరగా ముసలివారు కారు. స్తుతించేవారు ఎప్పుడు కూడా ఏమండి యవ్వనంగా ఉంటారు. హల్లెలూయా. మొన్న ఐ థింక్ లాస్ట్ వీక్ వచ్చిన ఒక అతను నన్ను అడిగారు, మీ వయసు ఎంత సార్ అని అడిగాడు. నా వయసు 50 అని చెప్పాను. 50 అట్లా కనపడరా మీరు అన్నారు. మాది స్తుతి వంశము అని చెప్పాను నేను. హల్లెలూయా. స్తుతి వంశము. హల్లెలూయా. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము నూతన పరచబడినట్లు మేలు చేత ఆయన నీ నోటిని, తెలుగులో హృదయం అనుంది, హృదయం కాదు, నోటిని ఆయన నింపుచున్నాడు. అంటే నీ నోట స్తుతి ఉంటే ఏమవుతుంది తెలుసా? యూ విల్ బికమ్ యంగ్. హల్లెలూయా. యూ విల్ బికమ్ యంగ్. యూ ప్రైజ్ గాడ్. నీవు దేవుని స్తుతిస్తే మీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు మీకున్నటువంటి శరీరము ఇది క్రొత్త శరీరం మీకున్నటువంటిది. అంటే పోయిన సంవత్సరం ఉన్నటువంటి శరీరం కాదు. లెక్కచారం వేసుకుంటే ప్రతి సంవత్సరానికి ఏమండి ఈ శరీరంలో ఉన్నటువంటి కణాలన్నీ పోతాయి, పోయి క్రొత్త కణాలు వస్తుంటాయి. ఇప్పుడు చర్మం అనుకోండి, కణాలన్నీ వెళ్ళి క్రొత్త చర్మం వస్తూనే ఉంటుంది. ప్రతి అవయవము కూడా ప్రతి సంవత్సరం కూడా రెన్యూ అవుతూ ఉంటుంది. క్రొత్త సెల్స్ ఉంటాయి, పాతవి చచ్చిపోతుంటాయి, క్రొత్త సెల్స్ యాడ్ అవుతుంటాయి, బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో వెన్ యూ ప్రైజ్ గాడ్, దేవునిని నీవు స్తుతిస్తే ఆ స్తుతి నిన్ను ప్రభావితం చేస్తుంది. స్తుతి అన్నటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. ఏమిటంటే దేవుని ప్రభావితం చేస్తుంది, నిన్ను ప్రభావితం చేస్తుంది, సాతాను ప్రభావితం చేస్తుంది, నీ చుట్టూన్న పరిస్థితులను ప్రభావితం చేస్తుంది, నీ ఇంటిని ప్రభావితం చేస్తుంది, నీ యొక్క ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది, నీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. స్తుతి టచ్ చేయలేనటువంటి ఏరియా ఏది లేదండి. స్తుతి ద్వారా ప్రతి కోణములో ప్రభావము, దేవుని యొక్క ప్రభావము కనిపించి తీరుతుంది. కన్సిస్టెంట్గా చేయండి. అమావాస్య పునాన్ని కాకుండా కన్సిస్టెంట్గా చేయండి. ఇంతకుముందు అలా చేసేవారేమో, ఇప్పుడు కన్సిస్టెంట్గా చేయండి. యూదా కొదమ సింహము. హల్లెలూయా. పిల్లులం కాదు మనము, సింహాలము. ఎటువంటి సింహాలము? ముసలి సింహాలం కాదు, యంగ్ లయన్. హల్లెలూయా. అందరు చెప్పండి, ఐఎమ్ యంగ్ అని చెప్పండి. హల్లెలూయా. ఆత్మకు వయసు లేదు, మనసుకు వయసు లేదు. కాలేబు ఏమన్నాడు? 40 ఏళ్ళప్పుడు నేను ఎలా ఉన్నానో 85 అప్పుడు కూడా అలాగనే ఉన్నాను అన్నాడు. వయసును ఆపేశాడు కాలేబు వయసును ఆపేశాడు. యెహోషువ సూర్యచంద్రుని ఆపితే కాలేబు వయసునే ఆపేశాడు. హల్లెలూయా. సో యూదాను ఎవరితో పోలుస్తున్నాడు దేవుడు? ఏంది పాస్టర్ మీరేమో సింహం అంటున్నారు, మళ్ళా కొదమ సింహం అంటున్నారు. నా బతుకు చూస్తే పిల్లిలాగా బతకాల్సి వస్తూ ఉంది. బయటకేమో సింహము, ఇంట్లో అడుగు పెడుతున్నాయి పిల్లి అయిపోతున్నాము. అది కొంతమంది బాధ. బయట ఏమో సింహం అంటాము, చర్చిలో ఉన్నప్పుడు ఆఫీస్లోకి వెళ్తే పిల్లిలాగా బతకాల్సి వస్తుంది. నేను సింహమో పిల్లో నాకు అర్థం కావడం లేదు, ప్రతి ఒక్కడికి భయపడాల్సి వస్తుంది. స్తుతించు, నీ అసలైన స్వరూపం బయటకు వస్తుంది. అసలైన స్వరూపం ఏంటి? కోదమ సింహం. హల్లెలూయా. ఐఎమ్ ఎన్ యంగ్ లయన్. నేను ఒక కోదమ సింహాన్ని, ఒరిజినల్ కోదమ సింహాన్ని. హల్లెలూయా. అడవుల్లో మాట్లాడుకుంటున్నాయంట.
సింహాలు, పులులు. రాజకీయ నాయకులు స్పీచ్లు ఇస్తూ ఉంటే, నేను పులిని, నేను సింహాన్ని అలా మాట్లాడుతుంటే, ఒరే వీళ్ళంతా సింహాలు పుల్లు అంటున్నారు, వాళ్ళు సింహాలు పుల్లు అయితే మనమెవరా అని అంటున్నాయంట. మనమెవరము ఇంతకు అంటున్నారంట. సింహమునకు ఉన్నటువంటి నేచర్ గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సింహానికి ఉన్నటువంటి నేచర్, కోదమ సింహం ఏమిటంట చూడండి. నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను, అతనిని లేపువాడు ఎవడు. నీవు పట్టిన దానిని తిని వచ్చితివి అంటే ఏదైనా ఒకటి అనుకునిందంటే, సింహము పడుకుంటుందండి, లేచింది, సింహం లేచి వేట కొరకు లేచింది అంటే ఏదైనా నేను సాధించాలి అని అనుకునిందంటే ఖచ్చితంగా సాధించుకొని వస్తుంది. హల్లెలూయా. నాకు చేత కాదు, నా వల్ల కాలేదు అన్నటువంటి స్వభావము సింహానికి ఉండదు. ఏదైనా సాధించాలనుకుంటే, పట్టుకోవాలనుకుంటే పట్టుకుంటుంది, ఏదైనా స్వాధీనం చేసుకోవాలనుకుంటే స్వాధీనం చేసుకుంటుంది. ఒకనొక టైంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, స్తుతించేవారే స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకుంటారు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యాన్ని స్తుతించేవారు మాత్రమే స్వాధీనం చేసుకుంటారు. ప్రార్థించేవారు అని చెప్పలేను, కానీ ఎందుకంటే ప్రార్థనలో అవిశ్వాసం ఉండేదానికి ఆస్కారం ఉంది, స్తుతిలో అవిశ్వాసం ఉండేదానికి ఆస్కారమే లేదు, సందేహం ఉండేదానికి ఆస్కారమే లేదు. సో ఇక సింహాలు ఎట్లా అంటే, సింహాలు అనుకున్నావంటే అవి పట్టుకుంటాయి, సాధిస్తాయి. రాజు, అడవిలో రాజు, ఓ సింహంలాగా నువ్వు జీవించాలి అని అనుకుంటే స్తుతించు, నువ్వు సింహంలాగా మారిపోతావు. ఆ నేచర్ నీకు వస్తుంది, ఆ పట్టుదల నీకు వస్తుంది, ఆ కసి నీకు వస్తుంది, ఆ తపన నీకు వస్తుంది. నేను వదిలిపెట్టను, నేను అనుకున్నది సాధించేంత వరకు నేను వదిలిపెట్టను. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ లయన్. ఆ స్వభావం ఆల్రెడీ మన స్పిరిట్లో ఉంది. దానిని మనం చూపించాలి, దాన్ని మన మనసులోకి తెచ్చుకోవాలంటే స్తుతించు. వెన్ యూ ప్రైజ్ గాడ్ యూ విల్ బికమ్ లైక్ ఎ లయన్, యూ విల్ బికమ్ లైక్ ఎ యంగ్ లయన్. నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధిస్తావు, అనుకున్నవన్నీ నువ్వు సాధిస్తావు. నువ్వు పట్టుకున్న దాన్ని తిని వచ్చితివి, వచ్చి ఎలా పడుకుందంట, కాళ్ళు ముడుచుకొని పండుకొనను, అతన్ని లేపాడు. అంటే ఇది ఒక రకమైనటువంటి ఏమండి అతిశయముతో, విశ్రాంతితో అలా పడుకోవడం అనమాట. అంటే సాధించి మన నిద్రలు ఎలా ఉండాలో తెలుసా? మన ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోయేటప్పుడు ఏమండి విజయ దరహాసముతో నిద్రపోవాలి. హల్లెలూయా. చాలాసార్లు భయాలన్నీ కూడా పడుకునే ముందు వస్తాయంట. భయాలన్నీ కూడా పడుకున్నప్పుడు రేపు ఏం చేయాలో, రేపు ఎలా చేయాలో, రేపు ఏమవుతుందో ఏమో, ఇలా పడుకునేటప్పుడు మనం ఒక రకమైన ప్యాసివ్ మోడ్లోకి వెళ్ళిపోతాం, నిద్రపోయే మోడ్లోకి వెళ్తాం. అంటే యాక్టివ్గా మనము వాటిని వ్యతిరేకించాం కదా, కనుక ఆ టైంలోనే రకరకాల భయాలన్నీ, రకరకాల టెన్షన్స్ ఇవన్నీ కూడా వస్తాయంట. అయితే నీవు స్తుతిస్తే మనము ఒక ఫేజ్లోకి మనం వెళ్ళబోతున్నాం అండి. ఒక సీజన్లోకి మనం వెళ్ళబోతున్నాం, ఒక వాతావరణంలోనికి మనము వెళ్ళబోతున్నాం. ఏంటో తెలుసా? కీడు తర్వాత కీడు నీకు ఎలా జరిగిందో ఇంతకు మునుపు, అలా మేలు తర్వాత మేలు జరగబోతున్నాయి నీకు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మేలుల తర్వాత మేలులు జరగబోతున్నాయి. ఎవ్రీ డే యు ఆర్ గోయింగ్ టు సీ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ టు యూ. ఎవ్రీ డే, ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంకాలం, ప్రతి రాత్రి నువ్వు మేలులను చూడబోతున్నావు. కీడు అనుభవించిన ఏండ్ల కొలది, 5 ఏండ్ల, 10 ఏండ్ల, 20, 30, 40, 50, 60 ఏండ్ల నెమ్మది లేదు అంటున్నావా? యాకోబు అన్నాడు, ఏమన్నాడు? నా జీవితకాలం అంతా పోరాటలే అన్నాడు. అలా ఉందా నీ జీవితం అంతా కూడా? అయితే దేవుడు ఈ రోజు నుంచి నీ స్థితిని మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తూ ముందుకెళ్తే అంటే ఒక టైం వచ్చిందంటే, ఒక లైన్ నువ్వు క్రాస్ అయ్యావు అంటే మేలుల తర్వాత మేలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏ స్తుతి నువ్వు ప్రతిరోజు చేసుకుంటూ వస్తున్నావో ఆ స్తుతి నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఒక్క కీడుకు సంబంధించిన స్తుతి అయినా ఉందా అందులో? పర్సనల్గా, వ్యక్తిగతంగా ఒక్కటి కూడా లేదు. నువ్వు పలికేవన్నీ నెరవేరుతాయి. అతడు చెప్పిన ప్రకారం జరుగునని నిశ్చయంగా చెప్పుచున్నానని యేసు ప్రభు మార్కు 11:22-23 చెప్తాడు అతను. హల్లెలూయా. వాట్స్ ఎవర్ హీ సేస్ హీ షల్ హ్యావ్ ఇట్. ప్రతి వాగ్దానం 1000 ఉన్నాయి, 1000 నెరవేరుతాయి నీకు. 1000 నెరవేరుతాయి. రోజుకొక వాగ్దానం అంటే 3 ఏళ్ళు పడుతుందేమో. హల్లెలూయా. ఎవ్రీథింగ్
ఆ సీజన్లకు మనం వెళ్తాం. కీడు అనుభవించిన ఏండ్ల కొలది. ఇలా శ్రమ తర్వాత శ్రమ, అప్పు తర్వాత అప్పు, లోన్ల తర్వాత లోను, ఇబ్బంది తర్వాత ఇబ్బంది, అవమానం తర్వాత అవమానం, నిరాశ తర్వాత నిరాశ, ఇవన్నీ ఎలా వచ్చాయి ఇంతకు మునుపు. దేవుడు వాటన్నిటి కూడా రివర్స్ చేయబోతున్నాడు. దేవుడు నెమ్మది తర్వాత నెమ్మది, సంతోషం తర్వాత సంతోషం, ఆనందం తర్వాత ఆనందం, ఆరోగ్యం తర్వాత ఆరోగ్యం, మహిమ తర్వాత మహిమ, అభిషేకం తర్వాత అభిషేకం, డబ్బు తర్వాత డబ్బు, డబ్బే డబ్బు, డబ్బే డబ్బు, బంగారు తర్వాత బంగారు. హల్లెలూయా. సంతోషము, ఆనందము, భూమి మీద పరలోకము, భూమి మీద పరలోకము. ఇట్ ఈస్ గాడ్స్ ఇంటెన్షన్ దట్ యూ విల్ ఎంజాయ్ హెవెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఒకవేళ గలాటలేమో, గొడవలేమో, కొట్లాటలేమో ఎప్పుడు కూడా. అయితే ఒకరోజు రాబోతుంది సంతోషం తర్వాత సంతోషం, ఉత్సాహం తర్వాత ఉత్సాహం, ఉల్లాసం తర్వాత ఉల్లాసం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం వలన నీకు అధిక సంతోషం కలగబోతుంది. నీ పిల్లల్ని బట్టి నీకు జెండు బొమ్మ రాసుకోవాల్సినటువంటి స్థితి రాదు. నీ పిల్లల్ని బట్టి నీకు అధిక సంతోషం కలుగుతుంది. నీ పిల్లల్ని బట్టి నీ నామం కూడా ఘనపరచబడుతుంది. నీ పిల్లల్ని బట్టి నీకు పేరు కలుగుతుంది. నీ కుటుంబం వలన నీకు ఆనందం వచ్చి తీరుతుంది. హల్లెలూయా. ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుతూనే ఉంటాయి. ఇప్పుడు మేలు పొందుకునే దానికి, అనుభవించేదానికి ఎంత కష్టమవుతుందో అప్పుడు కీడు అనుభవించేదానికి కూడా అంత కష్టమవుతుంది. హల్లెలూయా. ఆ లైన్ క్రాస్ కావాలి, ఆ లైన్ క్రాస్ కావాలి. ఆ లైన్ వరకు నువ్వు కన్సిస్టెంట్గా నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. నేను బాగా మీకు కీ ఇస్తా ఉన్నా, వారం అంతటి వరకు కీ ఇస్తా ఉన్నా. బాగా ఆడండి వారం అంతా. హల్లెలూయా. బాగా బ్యాటింగ్ చేయండి, బాగా బ్యాటింగ్ చేయండి. బాగా తినేదాని గురించి బ్యాటింగ్ అంటుంటారు చాలామంది. బాగా బ్యాటింగ్ చేయండి, బాగా స్తుతించండి. సందు దొరికితే, సమయం దొరికితే స్తుతించండి. నా వంశమే స్తుతి వంశము. నేను స్తుతిస్తే దయ్యంగాడు ఎక్కడికి వచ్చేస్తాడో, వాని యొక్క మెడ ఎక్కడికి దొరుకుతుంది? కాలు దగ్గరకు వస్తుంది. కాలు దగ్గరకు వస్తే అలా ఏమన్నా మసాజ్ చేస్తామా వాడికి? కాలు దగ్గరకు వస్తే ఏమండి తొక్కి పడేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్ ఆఫ్ యువర్ ఎనిమీస్, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పనిచేసేది అది ఏదైనా సరే, నీ కాళ్ళ దగ్గరికి దేవుడు రప్పించి తొక్కు అంటాడు. దేవుడు సమాధానకర్తకు దేవుడు శీఘ్రంగా సాతాను మీ కాళ్ళ క్రింద చితుక త్రొక్కించును అంటాడు అనమాట. హల్లెలూయా. వాని అడ్రస్ కూడా వచ్చేస్తాడు. నీ కాలు నీ శత్రువుల మెడ మీద ఉండదు. యూదా, నువ్వు ఒక కొదమ సింహము, నువ్వు అనుకున్నవి సాధించి తీరుతావు. స్తుతించేవారు సాధిస్తారు. హల్లెలూయా. స్తుతించేవారు సాధిస్తారు. స్తుతించేవారు ఏమండి నెమ్మదితో పడుకుంటారు. హల్లెలూయా. నింపాదిగా పడుకుంటారు. రేపటి గురించి చింత లేకుండా పడుకుంటారు. నీవు పరుండి సుఖముగా నిద్రించదవు. హల్లెలూయా. అన్డిస్టర్బ్డ్ స్లీప్, పీస్ఫుల్ స్లీప్, బ్లెస్డ్ స్లీప్, ప్లెజెంట్ స్లీప్. సింహము ఆ యొక్క నిశ్చింతతో పడుకుంటుందంట, సాధించి పడుకుంటుందంట. ప్రతిరోజు కూడా నువ్వు సాధించాలి, పడుకోవాలి. విజయ దరహాసముతో పడుకోవాలి. హల్లెలూయా. అంటే ఎక్సైటేషన్తో, రేపు నేను ఇంకా సాధించబోతున్నాను, రేపు ఇంకా నేను సాధించబోతున్నాను. హల్లెలూయా. సో వీ షుడ్ లివ్ లైక్ లయన్స్. స్తుతించేవారు సింహాలాగా జీవిస్తారు. చాలామంది గోత్రమేమో స్తుతి గోత్రమే, చాలామంది గోత్రము స్తుతి గోత్రమే, కానీ సింహాలాగా జీవించకుండా కుక్కల్లాగా జీవిస్తున్నారు. కుక్కలు ఏం చేస్తుంటాయి? మురుగుతూ ఉంటాయి. వీధి కుక్కలు మురుగుతూ ఉంటాయి. సింహాలు అలా చేయవు. సింహాలు మొరగవు. సింహాలు గర్జిస్తాయి. హల్లెలూయా. సింహాలు గర్జిస్తాయి. మన నేచర్ ఏమిటంటే దేవునిని స్తుతించడం, ప్రజలను దీవించడం. దేవుని స్తుతించడం, ప్రజలను దీవించడం. హల్లెలూయా. సో we belong to this generation, praise generation. ఒక క్రొత్త జనరేషన్ దేవుడు, క్రొత్త సైన్యాన్ని దేవుడు తయారు చేయాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ గోత్రాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు, నీ వంశాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. యు బిలాంగ్ టు ప్రైజ్, స్తుతికి సంబంధించినటువంటి వారు. సో మన నోట ఎప్పుడు కూడా యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం మన నోట ఎప్పుడు కూడా ఉన్నప్పుడు ఈ స్వాస్థ్యాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. హల్లెలూయా. సమాజంలో నీకంటూ ఒక ఘనతను దేవుడు ఇస్తాడు. పేరు పాడైపోయిందా, రెట్టింపు ఘనతను ఇస్తాడు.
ఎలా కావాలి? పాడైపోయిన పేరు నుంచి రెట్టింపు ఘనతకు వెళ్ళాలంటే ఏంటి? బ్రిడ్జ్ ఏంటి? ల్యాడర్ ఏంటి? స్తుతి. నీవు ఆయనను గణపరచు. నీవు ఆయనను గణపరిస్తే నీవు గణపరచబడ్డమన్నటువంటిది అది తథ్యం. అది ఆటోమేటిక్గా జరిగేది. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది అంతే. యూ ప్రైజ్ గాడ్, యూ ప్రైజ్ గాడ్, యూ ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్ మోర్ అండ్ మోర్. పోయిన వారం కంటే ఈ వారం ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా కాన్సన్ట్రేషన్తో చేయాలి, ఇంకా పూర్ణ మనసుతో చేయాలి, ఇంకా ఇంకా డీప్గా నేను స్తుతించాలి, ఇంకా బాగా నేను స్తుతించాలి. నీకు నువ్వే కాంపిటీషన్. పోయిన వారం కంటే ఈ వారం ఇంకా ఎక్కువ చేయాలి. వచ్చే ఆదివారానికంతా నేను ఒక సాక్ష్యాన్ని నేను సంపాదించుకోవాలి, సాక్ష్యాన్ని నేను స్వాధీనం చేసుకోవాలి, నేను సాక్ష్యం చెప్పాలి. సో ఒకరు ఇప్పుడు చూడండి, ఒకరు 7,000 చేశారంటే ఇంకొకరు ఏం చేశారు? 10,000 చేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా సాక్ష్యాలు 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 వస్తూ ఉంటే ఏమవుతాయండి? అరచేంత మేఘాలు కనపడుతున్నాయి, సమృద్ధిగా సాక్ష్యాలు రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. సిల్వర్ ఈజ్ గోయింగ్ టు కమ్, గోల్డ్ ఈజ్ గోయింగ్ టు కమ్, మనీ ఈజ్ గోయింగ్ టు కమ్, ప్రమోషన్స్ ఆర్ గోయింగ్ టు కమ్, జాబ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. హల్లెలూయా. మీకు అల్లుళ్ళు రాబోతున్నారు, మీకు కోడలు రాబోతున్నారు, మీకు భార్యలు రాబోతున్నారు, మీకు భర్తలు రాబోతున్నారు. హల్లెలూయా. మీకు పిల్లలు రాబోతూ ఉన్నారు, గర్భాలు తెరవబడబోతున్నాయి, ఉద్యోగాలు రాబోతున్నాయి, ప్రమోషన్లు రాబోతున్నాయి, ఆరోగ్యాలు రాబోతున్నాయి, అద్భుతాలు రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. అన్నీ వస్తూ ఉన్నాయి, దారి కట్టుకున్నాయి, క్యూ కట్టాయి. దే ఆర్ కమింగ్, దే ఆర్ ఆన్ ద వే. ఒక పార్సల్ నేను అమెజాన్లో బుక్ చేశాను. చూస్తే తెలుస్తుంది, ట్రాకింగ్ చూస్తే ఇంకా రాలేదు, దారిలో ఉందన్నమాట. దారిలో ఉంది, మంగళవారం వస్తుందంట నాకు. మంగళవారం వస్తుంది, దారిలో ఉంది, దారిలో ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నీ ఆత్మలో ఉన్నాయి, నీ ఆత్మలో నుంచి బయటికి రావాలి. అంతే. అది నీ ఆత్మ నుంచి బయటికి రావాలి. ఒకటే అడ్డం ఏమిటంటే నీ నోరు, నీ మనసు. నోరు మనసే అడ్డము. ఈ అడ్డాన్ని కొట్టివేయాలంటే స్తుతించు. వాట్స్ ఎవర్ యూ డస్ ఇట్ షల్ ప్రాస్పర్. సాధిస్తావు నువ్వు. 1వ కీర్తన ఏమంటుందండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినది ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. రోజుకు 1000 వాక్యాలు 2 సార్లు లేకపోతే 3 సార్లు అన్నిసార్లు వాక్యం చదువుతుంటే ఆ వాక్యము కళ్ళల్లో నుంచి మెదడులోకి వెళ్ళి, మనసులోకి వెళ్ళి, దేహంలోకి వెళ్ళి ఏమి జరగకుండా ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అలైవ్. దేవుని యొక్క వాక్యము సజీవమైనదై, పదునైనదై, 2 అంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గం కంటే వాడి అయినదై, ప్రాణ ఆత్మను విభజించినంత మట్టుకు దూరచు. హల్లెలూయా. పారాసిటమాల్ వేసుకోండి, చెమట వస్తుంది మీకు. పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే, డోలో 650 వేసుకుంటే చెమట వస్తుంది. దేవుని యొక్క వాక్యం లోపలికి వెళ్తే జీవం వస్తుంది. హల్లెలూయా. 2 గంటలు 3 గంటలు వాక్యాన్ని చూస్తూ ఉంటే 2 గంటలు లేకపోతే 3 గంటలు లేకపోతే 5 గంటలు 10 గంటలు వాక్యాన్ని చూస్తూ ఉంటే ఏమీ జరగదు అనుకుంటున్నారా? నో. వాట్స్ ఎవర్ యూ డస్ ఇట్ షల్ ప్రాస్పర్. హల్లెలూయా. సాధిస్తావు నువ్వు. కొదమ సింహం వలె సాధిస్తావు. సాధించి పడుకుంటావు. ఒకరోజు రాబోతుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? సమస్యల చేత, భయము చేత నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? ఆనందముతో నిద్రలేని రాత్రులు గడపబోయే రోజు నీ జీవితంలో రాబోతుంది. హల్లెలూయా. సంతోషం పట్టలేక నిద్ర రాని దినాలు నీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆ దినాల్లోనికి మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి నామములో అడుగు పెట్టుదుము గాక.